హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ కెరీర్ గైడ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు చాలా మంది ఏపీ యొక్క విఆర్ఓ విఆర్ఏ పోస్ట్ యొక్క సిలబస్ అలాగే క్వాలిఫికేషన్ గురించి చాలా మంది అయితే అడుగుతున్నారనమాట. అయితే ఈ వీడియోలో నేను కంప్లీట్గా సిలబస్ అలాగే క్వాలిఫికేషన్ అని రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు గనక ఈ యొక్క క్వాలిఫికేషన్ కానీ లేదంటే ఈ యొక్క సిలబస్ కానీ మీ దగ్గర ఉంటే కనుక, అంటే క్వాలిఫికేషన్ అనేది బేసిక్గా అది పక్కన పెట్టండి, సిలబస్ గురించి మనం మాట్లాడదాం. సిలబస్ అనేది మీరు ఈ యొక్క సిలబస్ అనేది ప్రిపేర్ అయితే కనుక మీకు 100కి 200% మీరు జాబ్లోనే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది మీకు ఒక కన్ఫర్మేషన్ డేట్ అనేది కూడా నేను చెప్తాను, ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో ఎలా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీరు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ప్రిపేర్ అవుతాను అంటే మీకు ఏంటంటే అవ్వదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది పర్టికులర్గా చేసుకొని మంచిగా చేసుకుంటేనే మీకు అక్కడ నోటిఫికేషన్ అనేది వచ్చే టైంకి మీకు జాబ్ అనేది మీ చేతిలో ఉండే ఛాన్స్ అనేది హై అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా? సో అయితే ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అలా క్లిక్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుండండి. మనం ఏంటంటే లైక్ గవర్నమెంట్ జాబ్స్కి సపరేట్ ఛానల్, ప్రైవేట్ జాబ్స్కి సపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సపరేట్ ఛానల్, అలా మనకి కెరీర్ గైడ్ క్లాసెస్ కోసం సపరేట్ ఛానల్స్ అని మనం క్రియేట్ చేయడం జరిగింది. క్లాసెస్లో ప్రజెంట్ వచ్చేసరికి పైథాన్ రిలేటెడ్ కోర్స్ అనేది రన్నింగ్ అయితే అవుతుంది అనమాట. ప్రజెంట్ వచ్చేసి 8th ఎపిసోడ్ అయితే అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి వెతి చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మిగతా రిమైనింగ్ కేటగిరీ మీకు ఏ కేటగిరీ కావాలో దాన్ని బట్టి మీరు ఫాలో అయితే ఉండండి. ఓకేనా? సో ఇక్కడ లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం, దానికి మెసేజ్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అయ్యి డౌట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఆల్సో మీకు కింద మనకి టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్స్ కానీ లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలో కూడా మీరు జాయిన్ అయితే అవ్వండి, మీకు ఇన్స్టెంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా లేచుకొని వీడినైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, నేను వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, నేను ఈ యొక్క సిలబస్ అనేది, ఈ యొక్క అనాలిసిస్ అనేది నేను ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ అంటే మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని బేసెస్ చేసుకొని చెప్తున్నాను. అండ్ రీసెంట్గా మనకి చాలా అంటే చాలా మనకి పాయింట్స్ అయితే వైరల్ అయితే అవుతున్నాయి. లైక్ ఏంటంటే క్వాలిఫికేషన్ అని చేంజ్ చేస్తారని, సిలబస్ అనేది మార్చుతారని, అటువంటి వాటి కోసం మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది లేదు. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి లేదు. సో మీరేంటంటే ప్రీవియస్ సిలబస్సే మనం కన్సిడర్ అయితే చేసుకోవాలి. మీరు ఒకవేళ చేంజ్ అవుతుంది అని అంటే మనకి గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అప్పుడు మీకు ఏంటంటే ఫ్యూచర్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. సో మీరు మనకి ఏంటంటే మన ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? సో అయితే మనం ఫస్ట్ సిలబస్ గురించి మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఈ యొక్క సిలబస్ వచ్చేసి మనకి ఫస్ట్ విఆర్ఓ గురించి మాట్లాడుకుంటే టోటల్గా మనకి 2 పేపర్స్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది, 50 మార్క్స్ ఉంటుంది. అలాగే డ్రాయింగ్ అండ్ సర్వే అయితే ఉంటుంది, అది 100 మార్క్స్ అయితే ఉంటుంది. బేసిక్గా మనకి జనరల్ స్టడీస్ అంటే మనకి బేసిక్గా దీంట్లో మనకి లైక్ రీజనింగ్ ఉంటుంది, క్వాంట్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సంబంధించినవి ఉంటాయి, అలాగే మనకి జనరల్ సైన్స్ సంబంధించినవి ఉంటాయి, అలా మనకి హిస్టరీ, పాలిటీ, దాంతోపాటు సొసైటీ, అలా మనకి సోషల్ జస్టిస్, అలా మనకి రైట్ ఇష్యూస్ ఉంటాయి కదా. సో అలాంటి వాటిలో మనకి మళ్ళీ ఏంటంటే ఫిజికల్ జియోగ్రఫీ సంబంధించి, ఇండియన్ సబ్ కాంటినెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇలాంటివి అయితే ఉంటుంది. అలాగే మనకి కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అలా మనకి ఏపీ బైఫర్ఫికేషన్ అయితే ఇది కూడా ఉండడం జరుగుతుంది. సో సో ఈ టైప్లో మనకి ఏంటంటే బేసిక్గా మనకి స్టార్టింగ్ మనకి పార్ట్ ఏలో వచ్చేసరికి ఈ టైప్లో సిలబస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి, దీంట్లో ఇది ఒక్కటే పర్టికులర్ పాయింట్ సిలబస్ అయితే కాదు, ఇంకా చాలా పాయింట్స్ అనేవి ఇంక్లూడ్ అయితే ఉంటుంది. బేసిక్గా మనకి ఏంటంటే ఈ యొక్క కేటగిరీస్ అనేది, ఈ యొక్క పార్టీ అనేది ఈ టైప్ ఆఫ్ కేటగిరీస్లోని మనకి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి మోస్ట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా ఏపీ తాలూకా హిస్టరీ గురించి ఎక్కువ తెలుసుకోవాలి. అది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఏపీకి ఏమేమి యాక్ట్స్ అనేవి బిల్డ్ అయ్యి ఉన్నాయో కాన్స్టిట్యూషన్లో కానీ లేదంటే పార్లమెంట్లో కానీ, ఏపీకి సంబంధించి ఏవైనా సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో సో వాటిని కూడా మీరు ఏంటంటే ఎక్కువగా తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి, చాలా మందికి ఒక పాయింట్ మీద డౌట్ అయితే ఉంటుంది, అదేంటంటే డ్రాయింగ్ అండ్ సర్వే. ఇది చాలా మందికి ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఈ యొక్క సర్వే, డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ అనేది కానీ లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ రిమూవ్ చేస్తాము అనేసి ఒక మనకి ఇన్ఫర్మేషన్ అనేది వైరల్ అయితే అవుతుంది. దానికోసం కూడా మనకి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ మీరు ఏంటంటే ఇన్ కేస్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ రిమూవ్ చేస్తే కనుక అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క పార్ట్ ఏలో ఏదైతే సిలబస్ అయితే ఉన్నాయో టోటల్ A to Z మనకి అన్ని సబ్జెక్ట్స్ అని కవర్ అవుతున్నాయో దాంట్లోనే కొంత పార్ట్ అనేది తీసుకొచ్చి పార్ట్ బి కింద పెడతారు. డ్రాయింగ్ అండ్ సర్వే అనేది రిమూవ్ చేస్తారు. అంతే తప్పించి ఇంకెటువంటి కొత్త సబ్జెక్ట్ కానీ యాడ్ చేయడం అలాంటిది అయితే ఉండదు. ఇన్ కేస్ ఉంటే కనుక మీకు సిలబస్ అనేది ఇదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
చూడండి. ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ ఆఫ్ లెటరింగ్ అండ్ నంబరింగ్ అంటే సింపుల్ చెప్పాలంటే డ్రాయింగ్ అండ్ సర్వే అంటే బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు వీఆర్ఓ పోస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు బేసిక్‌గా దీంట్లో మనకి ల్యాండ్ తాలూకా రెవెన్యూ సంబంధించిన పాయింట్స్ ఉంటుంది. అలాగే మనకి వెరిఫికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. దాంతో పాటు క్యాస్ట్, ఇన్‌కమ్, నేటివ్ ఇలాంటి ఆటిల్లో చాలా వాటిలో ఇంక్లూడ్ అయితే అవుతుంది. ల్యాండ్ రికార్డ్స్ సంబంధించిన వాటిలో ఇంక్లూడ్ అవుతుంది. సో, ఇలా అన్నమాట మనం ల్యాండ్ ఎలా మెజర్ చేస్తాము. సో, ఇలాంటి అలా మనకి పాలిగాన్ గాని, క్వాడ్రాటియల్ గాని లేదంటే మనకి లైన్స్ యాంగిల్స్ గాని, ట్రయాంగిల్ గాని, రాంబస్ గాని సో, ఇలాంటి మనకి కన్‌స్ట్రక్షన్ ప్లేసెస్‌లో మనకేంటంటే, ఏవైతే పాయింట్‌లన్నీ యూజ్ అయితాయో, సో, అలాంటివైతే దీంట్లో మనకి బేసిక్‌గా సిలబస్ అయితే ఉంటదనమాట. నంబర్ సిస్టమ్స్ అలా మనకి నంబరింగ్, లెటరింగ్‌లో మనకి ఫిగర్ సైజ్ గాని, ప్రపోర్షన్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్ ప్రాక్టీస్ గాని, సో, ఇలాంటివైతే ఉంటుంది. అలా మనకి కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఆర్డినరీ స్కేల్, ప్లేన్, కాంపిటేట్, డెరివేటివ్స్ ఈ రకంగా మనకైతే ఉంటుంది. అలా మనకి డ్రాయింగ్, ప్లేన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ పాయింట్ అలా మనకి లైన్, సర్వే, సాలిడ్స్ వీటిలో అయితే ఉంటుంది. కన్వెన్షనల్ సైన్స్ అండ్ సింబల్స్ యాజ్ పర్ ఐఏఎస్ కోర్స్ ఇంజినీరింగ్ సంస్థ డ్రాయింగ్‌లోనైతే ఉంటుంది. సో, బేసిక్‌గా దీంట్లో మనకేంటంటే, ఈ రకం మనకి డ్రాయింగ్ అండ్ డీటెయిలింగ్ ఆఫ్ దీంట్లో మనకి బ్రిక్ అరేంజ్‌మెంట్ గాని, స్టోన్ మ్యాచ్‌లు గాని, స్టోన్ పాయింట్స్ గాని, ఫౌండేషన్స్ గాని, డ్యామ్ ప్రూఫ్ గాని, అలా మనకి రూఫ్ టైప్‌లో చూసుకుంటే మనకి రీఎన్ఫోర్స్‌డ్ కాంట్రాక్ట్ గాని, అదే కాంక్రీట్ గాని, అలా మనకి మడ్రాస్ స్ట్రెసెస్ గాని, ఆర్చ్ గాని, లేదంటే ఫ్లోరింగ్ టైప్స్ గాని, అలా మనకి ఆర్క్స్ అండ్ లింటెన్స్ మనకి ఈటిల్లో చూసుకుంటే మనకి జాయింట్స్ గాని, ఫ్రేమింగ్ గాని, ప్యానెల్స్ గాని, మోడలింగ్ గాని ఇలాంటివైతే ఉంటుంది. అలాగే మనకి డోర్ టైప్స్, విండోస్ అండ్ వెంటిలేటర్స్ సో, ఇలాంటివైతే మనకి బేసిక్‌గా వీఆర్ఓ సంబంధించి సిలబస్ అయితే ఉంటుందనమాట కదా! ఇంకా దీంట్లో చాలా అయితే చాలా ఉంటాయి. ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎక్కువ పార్ట్ అయితే అయిపోద్ది. సో, ఈ పీడీఎఫ్ కూడా మీకు మన వెబ్‌సైట్‌లో కూడా సిలబస్ అయితే అవైలబుల్ ఉంటది. కింద డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను పోస్ట్‌లో. వెళ్లి చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ పీడీఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్స్‌లో, వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా మేము ఫార్వర్డ్ చేస్తుంటాం. సో, అక్కడ కూడా మీరు చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వీఆర్ఏ ఎగ్జామ్ వచ్చేసరికి వీఆర్ఏ ఎగ్జామ్ అయితే ఎటువంటి చేంజెస్ అయితే ఉండదు. వీఆర్ఏ ఎగ్జామ్‌లో వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ ఉంటుంది, అథమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్ 60 మార్క్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకేంటంటే కరెంట్ అఫైర్స్ గాని, ఎకనామీ గాని అలా మనకి జనరల్ నాలెడ్జ్ మనకి సైన్స్, పాలిటీ గాని, హిస్టరీకి సంబంధించిన ఏపీ అండ్ మనకి కంట్రీకి సంబంధించింది. అలాగే మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ గాని, లేటెస్ట్ ఈవెంట్ గాని, పర్సన్స్ ఇన్ హెడ్‌లైన్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఆహ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది ఎవరు? మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బిఆర్ అంబేద్కర్ కాబట్టి సో, అలాంటివన్నమాట ఓకేనా. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్, నేమ్ ఆఫ్ మినిస్టర్స్, బడ్జెట్స్ ఇలాంటివైతే ఉంటుంది. లాజికల్ అండ్ రీజనింగ్‌లో చూసుకుంటే మనకి రీజనింగ్, సినాంసలం, పజిల్స్, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్, ర్యాంకింగ్, డైరెక్షన్స్, ఆల్ఫాబెట్ టెస్ట్, కోడింగ్, ఇన్‌ఈక్వాలిటీస్ అలా మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, డేటా సఫిషియెంట్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ ఇలాంటివైతే ఉంటుంది. అలా మనకి అర్థమెటిక్ స్కిల్స్‌లో వచ్చేసి మనకి మెన్సురేషన్స్, యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, యావరేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్ అండ్ టైమ్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ అండ్ ప్రొపోర్షన్స్, డిస్కౌంట్స్, టైమ్ అండ్ వర్క్, నంబర్ సిస్టమ్, ద రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, పర్సెంటేజెస్, కంప్యూటింగ్ ఆఫ్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఇంట్రెస్ట్ అలా మనకి ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇలాంటివైతే మనకి బేసిక్‌గా వీఆర్ఏ సిలబస్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క సిలబస్ రిలేటెడ్ వచ్చేసి అండ్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ చాలా అంటే చాలా ప్రెజెంట్ సర్క్యులేట్ అయితే అవుతుంది. క్వాలిఫికేషన్ కూడా మనకి ఎటువంటి అప్‌కమింగ్ దాంట్లో మనకి వీఆర్ఓకి డిగ్రీ అనేది చేంజ్ చేసామనేసి కన్ఫర్మేషన్ అయింది. కానీ వీఆర్ఏకి ఏంటి చేంజ్ చేస్తున్నారు? 10థ్ నుంచి ఇంటర్‌కెళ్తుందా? లేదంటే 10థే ఉంటదా? అనేది ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే మనకి లేదనమాట. ఓకేనా. సో, వీటితో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.